పద్మశాలి కుల బాంధవులకు అందరికీ పేరు పేరున నమస్తే. నేను మీ వాస లక్ష్మణ. పద్మశాలి కుల బాంధవులారా, పద్మశాలి సమాజం రాజకీయంగా ఎదగాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. అవకాశం ఉన్న ప్రతి చోట తమ రాజకీయ ఉనికిని, తమ రాజకీయ చట్టాను చాటుకోవాల్సిన అవసరము, బాధ్యత పద్మశాలి సమాజంపై ఉంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో తొందరలోనే సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఈ సర్పంచ్ ఎన్నికలలో అవకాశం ఉన్న ప్రతి చోట పద్మశాలి నాయకులు సర్పంచులుగా పోటీ చేయండి. పద్మశాలి నాయకులు సర్పంచులుగా పోటీ చేసినప్పుడు ఆయా ప్రాంతాల్లోని పద్మశాలి సమాజం పార్టీలకు అతీతంగా పద్మశాలి సర్పంచ్ అభ్యర్థికి తమ మద్దతు తెలియజేసి పద్మశాలి నాయకుడిని సర్పంచ్ గెలిపించుకునే బాధ్యత ఆయా ప్రాంతాల్లోని పద్మశాలి సమాజం తీసుకోవాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంది. మిత్రులారా, ఆల్రెడీ ఒక వార్తా కథనం కూడా వచ్చింది నేటితరం పత్రికలో. నేను పద్మశాలి సమాజానికి ఒకటి చెప్పుతున్నా, సర్పంచ్ ఎన్నికలే కదా అని తీసి పడేయకండి. స్థానిక సంస్థల ఎన్నికలు అనేవి రాజకీయాలకు పునాది లాంటివి. పునాది గట్టిగా లేకుండా మనం రాజకీయంగా ఎగబాగాలంటున్నాం. పునాది గట్టిగా వేసుకుందాం. మనం గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రయత్నం చేసినాం, కానీ కిందలేమో మీదలేమో. మళ్ళీ ఒక ప్రయత్నం చేద్దాం. సర్పంచుల నుంచి మొదలు పెడదాం. మొదలుపెట్టి ఒక్కొక్కటి మెట్టెక్కుంటూ పోయి వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పద్మశాలి సమాజానికి రాజకీయ వాటా సాధించుకునే బాధ్యత పద్మశాలి సమాజంపై ఉంటారా. పద్మశాలి మిత్రులందరూ కూడా ఇప్పుడు షేర్ చేస్తుండండి. ఒక విషయం చెబుతున్నా, ఈసారి సర్పంచులుగా పోటీ చేసే పద్మశాలి నాయకులు ముందుగా మీరు పోటీ చేసే ప్రాంతము పూర్తి వివరాలు పద్మశాలి జిఎస్టీ దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా తక్షణ కర్తవ్యంగా మా బాధ్యతగా భావించి ఆ ప్రాంతంలోని పద్మశాలి నాయకులు గెలిపించుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. జయ పద్మశాలి. అదేవిధంగా పద్మశాలి మిత్రులారా, పద్మశాలి జిఎస్టీ ఛానల్ ప్రతి పద్మశాలి మిత్రుడు సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే మీ సపోర్ట్ అందించండి. జయ పద్మశాలి.